హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సో బిగ్ బాస్ సీజన్ 5లోకి వెళ్ళి మనకి ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సరయు. సో సరయు ఎలిమినేషన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ఆవిడ ఎలిమినేట్ అవ్వడంతో పాటు కంటెస్టెంట్స్పై చేసిన వివాదమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సో సరయు ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ 7 Arts ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూని కానీ చూసుకున్నట్లయితే తనకి బిగ్ బాస్ ఎంతో అన్యాయం చేశాడని, తన హౌస్ మేట్స్ అందరితో కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాను, మేమందరం కలిసి గెంతులు వేసాం, పాటలు పాడి డ్యాన్సులు వేసాం, అండ్ నాలో పాజిటివ్ యాంగిల్స్ ఎన్నో నేను అక్కడ చూపించాను, బట్ అవన్నీ బిగ్ బాస్ వేయలేదు, తనకు అన్యాయం చేశాడు అని అయితే చెప్పుకొచ్చింది. నిజమే కావచ్చు, బిగ్ బాస్ వాళ్ళకి ఏది అవసరమో, ఏదైతే బాగుంటుందో, ఏ కంటెంట్ వేస్తే మంచి టీఆర్పీ వస్తుందో అది మాత్రమే వేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో 24 అవర్స్ జరుగుతున్న ఈ షోలో ఒక గంటను మాత్రమే వాళ్ళు టెలికాస్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో, ఇంత కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న షోలో వాళ్ళకి రేటింగ్ ఏది వస్తే బాగుంటుందో అదే టెలికాస్ట్ చేస్తారు. దట్స్ ఆబ్వియస్. అయితే కొంతమంది కంటెస్టెంట్స్ ఇలాగా అన్యాయం అయిపోవడం మాత్రం దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. సో బిగ్ బాస్ కూడా దానికి ఏమీ చేయలేదు. సో ఈవిడ చెప్పుకొచ్చిన దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్లో తనకు గొడవలు ఏం జరగలేదని, సో అందుకే నన్ను చూపించలేదని, ఎక్కువగా గొడవలాడి కంటెంట్ కోసం ప్రాకులాడి ఎక్కువ ఏదైతే మనం ఎక్స్ట్రాలని చేసి అక్కడ ఫేక్గా నటిస్తారో అలాంటి వాళ్ళని బిగ్ బాస్లో చూపిస్తారని చెప్పుకొచ్చింది. సో ఇక ఈవిడ రీఎంట్రీ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం అడిగితే, రీఎంట్రీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నన్ను బిగ్ బాస్ కానీ పిలిస్తే అది వాళ్ళ గొప్పతనం, కానీ నేను బిగ్ బాస్కి సరిపోను, అది కంప్లీట్ ఫేక్గా నటించి మాట్లాడే వాళ్ళకే చెందుతుంది. సో బిగ్ బాస్కి నేను అన్ఫిట్ని, సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏదైతే మనం డెలివర్ చేస్తామో అలాంటి వాళ్ళని వేస్తారు, నేనైతే జెన్యూన్గా ఉన్నాను, సో నాలాంటి జెన్యూన్ పర్సన్స్కి బిగ్ బాస్ అయితే కరెక్ట్ కాదు, ఒకవేళ నన్ను పిలిచినా సరే నేను మరీ ఇంకా వెళ్ళను అని అయితే ఘాటుగా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్స్ ఎ గేమ్. సో పర్సనల్గా మరీ అంతగా వెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఈవిడైతే పర్సనల్గా వెళ్ళి చాలా ఫీల్ అవుతున్నారు అని అయితే అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. సో కంటెస్టెంట్స్ ఏది చేసినా సరే అది అక్కడితో లాక్, ఇంకా అంతే, ఇంకా తర్వాత ఎవరు సీజన్ అయిపోయిన తర్వాత పట్టించుకోరు. బట్ ఇలాగా ఇంత జెన్యూన్గా ఉన్నా కూడా జనాలు ఎవరు ఓట్లు వేయలేదు, అండ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా అంతగా రెస్పెక్ట్ ఏమి ఇవ్వలేదు, అండ్ అన్యాయం చేసింది బిగ్ బాస్ అని అయితే తన కోడుని వెళ్ళబుచ్చుకుంది తన సొంత మీడియాలో. సో బిగ్ బాస్ రీఎంట్రీ అడిగినా సరే నేను ఇంకా మరి వెళ్ళను అంటూ ఘాటుగా చెప్పుకొచ్చింది సరయు. ఇక బిగ్ బాస్లో తన సిగరెట్ తాగినది దానికోసం అడిగితే, బిగ్ బాస్లో సిగరెట్ తాగడం అనేది నేను 1-2 సార్లు మాత్రమే చేశాను, కానీ అది అంతగా పట్టించుకోవాల్సిన విషయం అని నేను అనుకోలేదు అని అయితే చెప్తుంది. సో జెన్యూన్గా బూత్లు ఆడకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని నేను ఎంతో పద్ధతిగా ఉన్నాను, నేను బయట కూడా అట్లాగే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. సరే, ఇంకేదేమైనా సరే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన ఈ కంటెస్టెంట్ బయట కూడా ఇంకా బాగా రాణించాలని, ఇంకా మంచిగా తను కెరియర్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.